అనపర్తి స్థానిక బీజేపీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి వివాహ రిసెప్షన్ కు విధులు నిర్వహిస్తున్న స్థానిక సీఐ సుమంత్ పై మనోజ్ రెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరిచిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ రోజు అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పత్రికేయ సమావేశంలో మాట్లాడారు. మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మొన్న ఈ మధ్య జరిగిన ఒక సంఘటనని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలనలో రక్షక భటులకే రక్షణ లేకుండా పోయింది. అందులోనూ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో మరి గతంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం, అనపర్తి నియోజకవర్గంలో ఎంత అరాచకాలు జరిగినాయి, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఈ రోజున సాక్షాత్తు రక్షక భటులపైనే, అంటే పోలీసు ఉన్నతాధికారులపైనే దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న మరి ఎవరైతే ఉన్నారో మనోజ్ రెడ్డి గారు, వారి రిసెప్షన్ సందర్భంగా, వివాహ రిసెప్షన్ సందర్భంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారిని మరి ఆయన అనుచర వర్గం దాడి చేసి మరి చేతికి ఫ్రాక్చర్ కూడా చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి లేదు. గతంలో ఒకసారి 2014-19 మధ్యలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి అనుచరులు ఒక ట్రైనీ ఎస్ఐ పైన దాడి చేయడం చూసాం. ఈ రోజున మరి పోలీసు ఉన్నతాధికారి పైనే మరి దాడి చేసి చేతికి ఫ్రాక్చర్ అయ్యేలాగా మరి గాయపరిచారంటే మనం ఎక్కడికి పోతున్నాం? ఈ దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయన్నది చూడండి. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మరి పట్టపగలు దౌర్జన్యాలు చేసినా, దాడులు చేసినా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఈవేళ అది ముదిరి సాక్షాత్తు వారిపైనే దాడి చేయడం జరిగింది. ఇంత దాడి జరిగినా ఈ రోజుకి మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఈ దాడిని కనీసం ఖండించలేదు. అంటే ఈ దాడిని ప్రోత్సహించడమా, అంటే పోలీసులను కూడా, పోలీసు అధికారులపైన కూడా దాడి చేయమని ప్రోత్సహించడమా దీని అర్థం? దీని అంతటికీ కూడా ముఖ్య కారణం మరి ఈ రోజున చూస్తున్నాం, ఎక్కడికక్కడే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా బెల్ట్ షాపులు. యువతంతా కూడా చెడిపోయి మరి ఎవరైతే మరి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారో యువత దానికి అట్రాక్ట్ అయ్యి మరి మద్యం సేవించి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. అంతేకాకుండా నియోజకవర్గంలో పలు చోట్ల ప్యాకాట క్లబ్లు, మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. సాక్షాత్తు రామవరంలోనే ఒక ప్యాకాట క్లబ్ రన్ అవుతూ ఉంది. దానికి డైలీ 1,00,000 రూపాయల వరకు కూడా మరి పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో స్థానికంగా మరి ఆ నాయకులకు అప్పచెప్తూ ఉన్నారంటే మరి ఏ రకంగా యువతని చెడగొట్టడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది చూడండి. డబ్బు సంపాదనే జయం అనుకుంటే వేరే ఏమైనా వ్యాపారాలు చేయొచ్చు, అంతేగాని మరి తావుడికి బానిసం చేసి, అదేవిధంగా పేకాటికి కూడా బానిసం చేసి ఈ రకంగా మరి డబ్బు సంపాదించడం, అదేవిధంగా మరి వాళ్ళు ఏమైతే మరి మద్యం మత్తులో ఉన్నారో ఎక్కడికక్కడే విచ్చలవిడిగా మద్యం ఇక్కడ లభ్యమవుతుంది నియోజకవర్గంలో. ఆ మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. లేదంటే సాక్షాత్తు ఒక పోలీసు ఉన్నదాన్ని మరి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యేలా చేశారంటే మరి వారు ఏ రకంగా మరి దాడులు చేస్తున్నారు, ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు అన్నది మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మరి కోరుతూ, అదేవిధంగా మరి ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే దాడులు చేశారో ఆ వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఏ వర్గం అయినా, ఏ కులమైనా, వారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. తప్పనిసరిగా బాధితులకు న్యాయం చేయండి. అదేవిధంగా పోలీసుల పట్ల ఉన్న గౌరవాన్ని పెంచేలాగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా
మరి ప్రజల్లో పోలీసుల పట్ల ఒక భయం గౌరవం ఉండాలంటే మరి స్ట్రిక్ట్గా ఈ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించుకోండి, గమనించండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ రకంగా దాడులు దౌర్జన్యాలు చేస్తూ రౌడీ రాజ్యం నడుస్తుందా అన్నది ఒకసారి ఆలోచించవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.